ఒకవేళ రానోళ్ళు ఉంటే మీరు ఎక్కడో దిక్కున వెళ్ళుంటే సంతోషమే. మన సంఘస్థులు అయితే ఎక్కడికి వెళ్ళకూడదు, వేరు వేరు సంఘస్థులు అయితే అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు, అభ్యంతరం లేదు. చక్కటి ఆరాధన, క్రిస్మస్ వైభవం, క్రిస్మస్ సంతోషం మనం అనుభవించాం. అంతకంటే సంతోషంగా క్రిస్మస్ సందేశం డిఫరెంట్ కోణంలో విన్నాం. నాకైతే అనిపించింది, మరి ఎన్నో ప్రసంగాలు వింటున్నా చేస్తున్నా నేను, ఆ ప్రసంగం డిఫరెంట్ కోణంలో అనిపించింది. ఎందుకంటే గుడ్ ఫ్రైడేకి త్యాగం గురించి చెప్పడానికి అవకాశం ఉంటుంది, కానీ క్రిస్మస్కి ఎవరో త్యాగం గురించి చెప్పరు. త్యాగం అంటే గుడ్ ఫ్రైడే, కానీ క్రిస్మస్లో త్యాగాన్ని చూసాం మనం. అద్భుత రీతిగా మంచి సందేశాన్ని మనం అందరం కూడా విన్నాం. ఈ సంవత్సరం ఇది ఆకారు ఆదివారం, డిసెంబర్ 25 ఆకారు ఆదివారం మళ్ళీ రాదు, లేదు, ఈ రోజుతో అయిపోద్ది. 28 2025 డిసెంబరు ఆకారు ఆదివారం అలా చెప్పబోతున్నాను. నేను కన్ఫ్యూజ్ అయినట్టున్నాను, కానీ నేను మెసేజ్ పెట్టాను రాత్రి, అందరికీ పెట్టాను, ఇంకా నా స్టేటస్లో ఉంది. లాస్ట్ సండే మిస్ అవ్వకండి. ఇంకోటి ఏంటో తెలుసా, ఈ సంవత్సరం అంతా చేసిన తప్పులు ఈరోజు నిన్ను క్షమించవచ్చు దేవుడు. క్షమించడానికి ఇక్కడ బలం ఉంది. ఈ సంవత్సరం అంతా చేసిన తప్పులు క్షమింతే 2025లో 26లోకి నువ్వు అడుగు పెట్టడానికి నీకు కృప ఇవ్వచ్చు. ఒకవేళ కృప లేకపోతే 31 లాస్ట్ డే చనిపోవచ్చు. 31 లాస్ట్ డే చనిపోరా? చనిపోయే వాళ్ళు ఉండరా? ప్రపంచం లెక్కేస్తుంది, నిమిషానికి 4 చచ్చిపోతున్నారట, సెకండ్కి అనుకుంటాను 4 పుడుతున్నారట, 10 మంది పుడుతున్నారంట, 10 మంది చచ్చిపోతున్నారట నిమిషానికి. 31 నైట్ కూడా చచ్చిపోయే వాళ్ళు ఉంటారు, 31 పగలు కూడా చచ్చిపోయే వాళ్ళు ఉంటారు, పుట్టి వాళ్ళు ఉంటారు. అందులో చనిపోయే వాళ్ళు మనం ఉండకూడదు. దేవుని కృప మనకి ఉండాలి, ఆ కృప మనల్ని బలపరచాలి. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత మంచి సంఘం మనకుంది, చక్కటి నడిపింపు మనకుంది. నేను ఒక లెక్క చెప్తాను మీకు ఇప్పుడు. ఆ లెక్క ఏంటంటే 58 ఆదివారాలు. కాలిక్యులేటర్ తీయండి. 52 తీయండి, కాలిక్యులేటర్ తీయండి. 52 ఆదివారాలు మెయిన్ ఆరాధన, 52 రాత్రి ఆదివారాలు ప్లస్ చేయండి. 52 పెదవలసల ఆరాధనలో ప్లస్ చేయండి. లాస్ట్లో చెప్పండి, అప్పుడే అస్తమాట చెప్పండి నాకు. 52 మంగళవారాలు ప్లస్ చేయండి. 52 శుక్రవారాలు ప్లస్ చేయండి. 12 స్తుతియాగాలు ప్లస్ చేయండి. ఇక ఇంచుమించు లేదంటే 150 గృహ దర్శనాలు మెసేజ్లు 150 ప్లస్ చేయండి. స్తుతి కూటాలు తీసేస్తే, స్మారక కూటాలు తీసేస్తే, గృహప్రవేశాలు తీసేస్తే, ప్రధానాలు తీసేస్తే, పెళ్ళిళ్ళు తీసేస్తే, మొక్కుబడి కూటాలు తీసేస్తే, ఆదరణ కూటాలు తీసేస్తే టోటల్ ఎంత చెప్పండమ్మా? 420 మెసేజ్లు చేశాను నేను. 420 మెసేజ్లు ఈ 2025లో జరిగాయి. రికార్డెడ్గా ఉన్నాయి. రికార్డెడ్గా లేని ఏంటి? ఆదరణ కూటాలు జరిగాయి కదా, మరి చనిపోరు కదా. ఆదరణ కూటాలు, పుట్టినరోజు కూటాలు, మొక్కుబడి కూటాలు, ఇలాంటివన్నీ తీసేయగా ఆథరైజ్డ్గా కరెక్ట్గా అన్ని లెక్క ప్రకారంగా ఉన్నాయి. ఎన్ని కూటాలమ్మా? 422 కూటాలు, 22 మెసేజ్లు, 422 మెసేజ్లు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 ఎక్కువ, 422 ఎక్కువ. అంటే ఇంచుమించు
ప్రతిరోజు ప్రసంగం చెయ్యగా, అంటే ఖాళీ అనుకుంటారు కదా, ఆ దూరం కనబడతాడు, మిగతా వారం అంతా కూర్చుని తింటూ ఉంటాడు 2 చేతులతోని, ఖాళీ అనుకుంటారు కదా. అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. మీరందరూ ఎరిగిన లెక్క ఇది, ఇందులో ఏ అబద్ధం లేదు. 365 రోజులు మెసేజ్లు చేయగా 422లో నుంచి 365 మైనస్ చేయండి, ఎన్ని మిగిలాయి? 57 మెసేజ్లు ఎక్స్ట్రా ఉన్నాయి సంవత్సరానికి. ప్రతిరోజు మెసేజ్ చేయగా, నేనే మెసేజ్ ఇంచుమించు అరగంట తక్కువగా చేయను, 30 గంట చేస్తాను, గంట చేస్తాను. ఈ మధ్యన యూట్యూబ్ వచ్చిన తర్వాతే తగ్గిపోయింది, లేకపోతే 1.5 మెసేజ్ చేసేవాడిని. కనుక ప్రియులారా, ఇన్ని వాక్యాలున్న మీరు, ఇన్ని మెసేజ్లున్న మీరు, నాకు బాగా చెప్తాడనే సర్టిఫికేట్ తప్పించి మీరు మారింది ఎంత ఆలోచిస్తే, లోటు మన జీవితాల్లో కనిపిస్తూ ఉంది. ఇంకా మార్పు లేని సంఘంగా, మార్పు లేని కుటుంబంగా, మార్పు లేని బ్రతుకులుగా, మార్పు లేని విశ్వాసులుగా ఇంకా ఉన్నారు, ఇంకా బ్రతుకుతున్నారు. ఆలోచిస్తే ఈ చివరి ఆదివారం ఒక నిర్ణయం తీసుకుని నూతన సంవత్సరంలో అడుగు పెడితే, ఈ వారంలో ఆ నూతన సంవత్సరంలోకి వెళ్ళిన నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆయన అంటాడు, దేవుడు చేయబోచున్న కార్యమంట చెవులకు రింగున మ్రోగుతుందట. నీ ఇంట్లో రింగున మ్రోగే ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఈరోజు ఒక గొప్ప విశేషమైనటువంటి నిర్ణయాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో నేను మీకు చెప్పబోయే, నాన్న రికార్డింగ్ ఆన్ చేస్తావా? నేను మీకు చెప్పబోయే వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, ఈరోజు మార్పు చెందవా. చెప్పండి, అందరూ చెప్పండి, మార్పు చెందవా. ఇది ప్రశ్న. మార్పు చెందు అంటే వేరు, మార్పు చెందవా అంటే వేరు. మార్పు చెందవా అంటే ఒక ప్రశ్న నీ ముందు ఉంచుతున్నాడు దేవుడి. ఈ మధ్యాహ్నం ఈ చివరి ఆరాధన కూడికలో నీ ముందు ఒక ప్రశ్న ఉంచుతున్నాడు. ఆ ప్రశ్న ఏంటంటే, మార్పు చెందవా. పిల్లరా, మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. మీరు మార్పు నొంది మీరు మార్పు చెంది బిడ్డల వంటి వారైతేనే గాని, సరిపోద్ది అలాగా, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయం అంటే ఈ మాట ఏంటట? చెప్పండి. నిశ్చయం అంటే ఈ మాట ఏంటి? నిశ్చయము, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అవ్వాలి. అబ్బా, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే చంటి బిడ్డ లాంటి హృదయాన్ని కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి, అమ్మా, తమ్ముడు, అక్క, చెల్లి, బాబు, ఈ మధ్యాహ్నం నీలో ఒక చంటి బిడ్డను చూడాలనుకుంటున్నాడు. ఒక చంటి బిడ్డలాగా నూతన సంవత్సరంలో నువ్వు ప్రవేశపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన నీ జీవితంలో ఒక మహోత్తరమైన కార్యాన్ని 2026లో చేయబోతున్నాడు. ఆలోచిద్దాం. మన జీవితాల్లో దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఎన్ని అవకాశాలు ఎంతమంది జీవితాల్లో ఉన్నాయో ఆలోచిస్తే, ఆశ 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము చూసినట్టయితే 16వ అధ్యాయం వరకు ఇతని చరిత్ర ఉంటుంది.
ఆశా జీవితంలో దేవుడు ఏం కలగజేశాడంటే 14:12 చదువుదాం. 2 దినవృత్తాంతాల గ్రంథం 14:12. కూషీయుల ఎదుట ఆసాను యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యోధా వారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. జయము కలిగెను. రెండవది 14:13. ఆసాయును అతనితో కూడానున్న వారును గెరారు వరకు వారిని తరుమగా కూషీయులు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. దేవుడు ఆశాకు జయమిచ్చాడు, కూసీలను మొత్తాడు. 15:2 చదవండి. ఆశ యోధావారులారా బెన్యామినీలారా మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. 15:2 చదువుతున్నారా? ఆయన మిమ్మును విసర్జించును. నిజమైన దేవుడైనను ఉపదేశం చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోవును. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరించేవాడుగా ఉన్నాడు. తన జీవితంలో దేవుని సహాయం పొంది తను జయము పొందాడు మొదటగా. రెండవదిగా లాభం పొందాడు. లాభం ఏంటంటే అక్కడ చూడండి, కూషీలను కొట్టి వారు కొల్ల సొమ్ము తెచ్చుకుంటాడు. చూడండి అక్కడ 14లోనే ఉంది. ఆసాయును అతనితో కూడా నున్న వారును గెరారు వరకు వారిని తరిమి కూషీలు మరలా పంక్తులు తీర్చలేకపోయిరి. యోధా వారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకొనిరి. లాభము, మొదట జయము, రెండవది లాభము, మూడవది అతని జీవితంలో నెమ్మది కలగజేశాడు. ఆశా జీవితంలో అంటాడు 15 అనుకుంటాను, ఇక అతని జీవితంలో యుద్ధములు లేక నెమ్మది కలిగిన వాడయ్యాడు. ఆశా ఏలుబడియందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. యుద్ధములు లేవు అంటే నెమ్మది కలగజేశాడు. ఆశా జీవితంలో జయము కలగజేశాడు, లాభము కలగజేశాడు, నెమ్మది కలగజేశాడు. అతని జీవితం లాగే మన జీవితాల్లో కూడా దేవుడు ఈ సంవత్సరం జయము కలగజేశాడు. కొన్ని విషయాల్లో లాభము కలగజేశాడు, కొన్ని విషయాల్లో నెమ్మది కూడా కలగజేశాడు మన జీవితాల్లో. ఆశ అయితే ఏం చేశాడు తెలుసా? 16:7-13 వరకు చదువుదాం. 2 దినవృత్తాంతాలు 16:7 ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజైన ఆశా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించెను. ఏమని? నీవు నీ దేవుడని యెహోవాను నమ్ముకొనక వాక్యనండి సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చారు కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. కూషీల మీద జయమిచ్చి వాళ్ళ ఆస్తి నీకు ఇచ్చి లాభం ఇచ్చి నీకు నెమ్మది కలగజేసి ఆ శత్రువును పారద్రోలేశాడు. అయితే తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించేతివి గనుక. ఆశా ఏం చేశాడంటే మతి తప్పి ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు కదా. లాభం పొంది, జయము పొంది, లాభము పొంది, నెమ్మదిని పొంది, నీ జీవితంలో మేళ్లను చూసి నువ్వెందుకు మతి తప్పి ప్రవర్తించావు? ఈ సంవత్సరంలో నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఏదైనా విషయంలో మతి తప్పి ప్రవర్తించావేమో ఆలోచించుకోవాలి. ఆశాకు అవకాశం ఇచ్చాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? చదవండి. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఎక్కడి నుంచి నీకేంటి? అది యుద్ధాలంటే నెమ్మది ఉండదు, లాభం ఉండదు, జయం ఉండదు. ఏమైతే నీ జీవితంలో కలగజేశాడో నీ మతి లేని ప్రవర్తన వలన అవన్నీ తీసేసి ఆ ప్లేస్లో ఏం పెడుతున్నాడు? జయము లేదు, లాభం లేదు, నెమ్మది లేదు. ఆశాకు అవకాశం ఇచ్చాడు.
ఆ తర్వాత ఆశ ఏం చేశాడో తెలుసా? ఆ దీర్ఘదర్శిని పట్టుకుని జైల్లో పెట్టించి చిత్రవద చేయించి ఒక దైవజనుడిగా వచ్చి బోధిస్తున్నటువంటి వాడిని హింసించి తన ప్రతాపం చూపించుకున్నాడు. లోబడలేదు, భయపడలేదు. తన ప్రతాపం చూపించుకున్నందుకు దేవుడు ఏం చేశాడో తెలుసా? అతనికి 39వ ఏట అరికాల్లో జబ్బు పుట్టించాడు. 39వ ఏట జబ్బు పుట్టించిన దేవుడు ఆశాకు అవకాశం ఇచ్చాడు. 39వ ఏట జబ్బు పుట్టిన తర్వాత ఎన్నో ఏట చచ్చిపోడు? 41వ ఏట చచ్చిపోడు. అంటే దేవుడు ఆశాకి మారు మనస్సు కోసం అవకాశం ఇచ్చాడు. 39, 40, 41 2 సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ ఆశ తన మనసును మార్చుకోలేదు, దేవుని దగ్గర పశ్చాత్తాపడలేదు, లోబడలేదు. కానీ ఆశ చరిత్ర ఏం చెప్తుందో తెలుసా? అతడు 42వ ఏట చచ్చిపోయాడు. కానీ ఆ దీర్ఘదర్శిని విడిచిపెట్టి క్షమాపణ అడిగి, ఓ దైవజనుడా, నీ ఎదుట నేను తప్పు చేసిన మాట నిజమే అని అనలేదు. ఇలాంటి అవకాశం దావీదుకి ఇచ్చాడు దేవుడు. దావీదు తప్పు చేశాడు. దావీదు జయమును పోగొట్టుకున్నాడు, లాభం పోగొట్టుకున్నాడు, నెమ్మది పోగొట్టుకున్నాడు. అక్కడ ఎవరొచ్చారు దావీదు దగ్గరికి? నాతాను ప్రవక్త వచ్చాడు. నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడు, నీవి విషయంలో పాపము చేస్తావు, పాపము చేసిన మనుషుడవు నీవే అని చెప్తాడు. సమూయేలు గ్రంథం 7-10 దాకా విషయాలు ఉన్నాయి, చదువుకోవడానికి మనకు టైం సరిపోదు. అయితే దావీదు ఏమన్నాడో తెలుసా? నాతాను ఎదురుగా వచ్చి ఆ మనుషుడవు నీవే అని చెప్పినప్పుడు నీవు మరణం అయిపోతావు అని చెప్పినప్పుడు దావీదు వెంటనే సాగిలపడి నాతానుకు సాష్టాంగ నమస్కారం చేసి నేను పాపము చేశాను అని ఒప్పుకున్నప్పుడు నాతాను అంటాడు, నువ్వు మరణము కాకుండా నువ్వు పశ్చాత్తాపడ్డావు, మారు మనసు పొందావు. నువ్వు మారు మనసు పొందావు కనుక మరణము నుండి తప్పించుకున్నావు అని నాతాను దావీదుతో చెప్తాడు. మరి అలాగా అదే దీర్ఘదర్శి వచ్చి ఆశతో మాట్లాడినప్పుడు ఆశ ఎందుకు మారు మనసు పొందలేదు? మారు మనసు పొందుటకు అవకాశం ఉన్న ఆశ మారు మనసు పొందలేదు. మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చినప్పుడు దావీదు మారు మనసు పొందాడు. పిల్లరా, మారు మనసుకు దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు మనల్ని. మారు మనసు కోసం దేవుడు మనల్ని ఈరోజు పిలుస్తున్నాడు. మారు మనసు పొందాలి. ఆహాబు ఇజ్రాయేలు రాజు, ధర్మశాస్త్రం ఎరిగినవాడు, నీతి న్యాయాలు ఎరిగినవాడు, ధర్మశాస్త్రోపదేశకులు వాళ్ళ వంశాల్లో తరతరాలుగా వచ్చారు. ఇజ్రాయేల్ రాజు. అయితే యోధా ఇజ్రాయేల్ కూడా ధర్మశాస్త్రంలో ఉంది, కట్టుబాట్లలో ఉంది, యెహోవా దేవుని యందలి భయభక్తుల్లో ఉంది. అలాంటి రాజు అయినటువంటి ఆహాబు ఐగుప్తురాలను పెళ్లి చేసుకున్నాడు. సరే, మార్చుకున్నాడా? మార్చుకోకపోగా ఆమె చెప్పిన సలహాల ప్రకారంగా జీవిస్తూ వచ్చాడు. యెజబెల్ ఆవిడ పేరు. ఈ యెజబెల్ ఏం చేసిందంటే దైవ సేవకులను చంపేయడం, బలిపీఠాలు కూలుగొట్టేయడం, దేవాలయాలు పడగొట్టేయడం, వ్యతిరేకమైన చర్యలు చేయడం, ఘోరమైనటువంటి కార్యాలు చేయడానికి పూనుకుని ఆ కార్యాలు చేస్తూ వస్తుంది, జరుగుతూ వస్తున్నాయి. నాబోతును చంపించేసింది, నాబోతు ద్రాక్ష తోట ఆహాబుకి ఇచ్చేసింది, అక్రమమైనటువంటి కార్యాలు ఎన్నో చేసుకుంటూ వస్తుంది. అలాంటి సందర్భాల్లో దైవ ప్రవక్తలందరినీ హతమార్చేసింది. ఎవ్వరూ లేరు, ఏలియా ఒక్కడే మిగిలిపోయాడు. ఏలియా మిగిలిపోయినప్పుడు అక్కడ పరిస్థితి ఎలాగుందంటే, బయలు దేవత ప్రవక్తలు 400 మంది, అషారాదేవి ప్రవక్తలు 400 మందిని పోగుపెట్టింది. వాళ్ళని సంరక్షిస్తుంది, వాళ్ళని పోషిస్తుంది, వాళ్ళని దేశంలో వారు చేసే కార్యాలని జరిగిస్తుంది యెజబెలు. ఈ భర్త అయినటువంటి ఆహాబు
తనను మార్చుకోలేకపోయాడు. దేవుని సన్నిధిలో ఉన్న బలం ఏంటో ఆవిడికి చెప్పలేకపోయాడు. ఇశ్రాయేలు యూదాలో ఉన్న నిబంధన కట్టుబాట్లేటో ఆ ఐగుప్తు స్త్రీ అయినటువంటి యెజబెలుకి చెప్పలేకపోయాడు. యెజబెలు వంశంలో కానీ యెజబెలు వెనకాల ఉన్న వారిలో కానీ నీతి న్యాయాలు ఉన్నట్లు లేవు. వాళ్ళ తల్లి దగ్గర కానీ వాళ్ళ పితరుల దగ్గర కానీ ధర్మశాస్త్ర విధులు కానీ దేవుని యందలి భయభక్తులు కానీ ఉన్నట్లు లేవు. కానీ ఈ యాహాబు అలాంటోడు కాదు. ఈ యాహాబు వెనకాల వంశాలు, వారి తాతలు ముత్తాతలు దేవుని ధర్మశాస్త్రాన్ని నీతి న్యాయాల్ని అనుసరించి నడిచిన జాబితా ఉంది. కానీ ఆమెను మార్చుకోలేకపోయాడు. మార్చుకోలేకపోగా ఒకనాడు ఏం జరిగిందో తెలుసా? ఏలియాని పట్టుకున్నారు. ఒక్కడే మిగిలాడు. ఏలి అన్నాడు, నేను ఒక్కడే మిగిలాను. కానీ ఒకటి చేస్తున్నాను ఈవేళ. మొదటి రాజులో చూడండి 18-17 నుంచి 40 వరకు ఉంటుంది మొదటి రాజులో. అయితే ఏం జరిగిందో తెలుసు, చదవద్దు, చదివితే టైం సరిపోదు. ఏం జరిగిందంటే ఏలి అన్నాడు, నేను ఒక్కడే మిగిలాను. యెజబెలు ఏలియాని హతమార్చడానికి సిద్ధపడింది. ఆ రోజు ఏలియాని చంపేస్తారు. ఏలియా మహాభక్తిపరుడు, మంచి ప్రవక్త, దేవుని నిబంధనలు ఎరిగినవాడు, ఇజ్రాయెల్ని హెచ్చరించేవాడు. అలాంటి ఏలియాని తీసుకొచ్చి అక్కడ నిలబడినప్పుడు అప్పుడు ఏలియా ఒకటే చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? ఈరోజు తేలిపోవాలి, యెహోవాయా దేవుడా తేలిపోవాలా. ఈ యెజబెలుని బట్టి భయపడి, ఈ ఆహాబును బట్టి భయపడి ఇజ్రాయెల్ నాశనం అయిపోతుంది. ఇజ్రాయెల్ ప్రజలు కూడా 2 తలంపులతో ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా నీతి న్యాయాలు మర్చిపోతూ ఉన్నారు. కనుక ఈరోజు ఎవరి దేవుడో తేలిపోవాలా అనే ఒక పోటీ జరిగింది. అక్కడ పోటీ జరిగితే 2 బలిపీఠాలు కట్టారు. బలిపీఠాల మీద ఎద్దును వధించి పెట్టారు. ఏలియా చెప్పాడు, ఆ కందకం తవ్వి దాని మీద కట్లు పేర్చి దాని మీద బలి పశువును పెట్టి ఆ పోటీ జరిగింది. అక్కడికి సవాలు చేయడానికి ప్రభుత్వం సపోర్ట్ ఉందేమో, రాణి గారి సపోర్ట్ ఉందేమో, ప్రజల సగం మంది వాళ్ళ వైపు తిరిగిపోయారేమో భయముతో. యెజబెల్ ఏం చేసిందంటే సర్వ సమాజాన్ని అక్కడ పిలిచింది. ఇశ్రాయేలు ప్రజలందరూ అక్కడ ఉన్నారు. చక్రవర్తి అక్కడ ఉన్నాడు, రాణి అక్కడ ఉంది. యెహోవా తరపున నిలబడిన వాడు ఏలియా తప్ప మరెవడో లేడు. అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందో తెలుసో? ఏలియా అన్నాడు, ఆకాశం నుంచి అగ్ని దిగాలి, మీ బయలును పిలుస్తారో మీ అషారాదేవిని పిలుస్తారో మీరు పిలవండి. పిలిచిన తర్వాత ఆకాశం నుంచి అగ్ని దిగి ఈ దహన పశువును దహించి కట్టెలను కాల్చి కందకముల నీళ్ళు ఆరబెట్టి ఆ బలి పశువు యొక్క ధూమమును దహన బలిగా తీసుకోవాలి. అదెంత పని! మాకున్న కెపాసిటీ చాలా ఎక్కువ. రాణి గారి సపోర్ట్ మాకు ఉంది. మా బయలు దేవుడు, మా అషారాదేవి అక్కడ జరిగిన సందర్భాన్ని చెప్తున్నాను నేను. ఆ రోజు ఇజ్రాయెల్ రాజ్యంలో జరిగిన సందర్భాన్ని చెప్తున్నాను నేను. అషారాదేవి అని అక్కడ రాయబడింది. బయలు అనే దేవత అక్కడ రాయబడింది. ప్రియులారా, ఆ సందర్భాన్ని నేను వివరిస్తున్నాను. అక్కడ ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు మా శక్తిని మేము ప్రదర్శిస్తామని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు భక్తిని ప్రారంభించారు. పాటలు పాడారు, నాట్యాలు చేశారు, సంగీతాలు వాయించారు, ఎన్నో కార్యాలు చేశారు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం అయిపోతుంది. ఎన్నో రకరకాల రీతిలుగా చేశారు. సాయంకాలం అయిపోతున్నప్పుడు ఏలియా అన్నాడు, మీ దేవుడిని గట్టిగా పిలవండి, మీ దేవుడు ఎక్కడికన్నా వెళ్ళాడేమో చూడండి, మీ దేవుడు పరధ్యానంగా ఉన్నాడేమో చూడండి, మీ దేవుడిని లేపవలసి ఉంటుందేమో చూడండి అని ఏలియా ఒక్కడే 400 ఇళ్ళు 400 ఆళ్ళు. రాణిగారు, రాజుగారు, ప్రజల్లో సగం మద్దతు. ఈ పరిస్థితుల్లో సాయంకాలం అయ్యేసరికి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఆచారం ప్రకారంగా చీల్చుకుంటూ రక్తము కార్చుకుంటూ
నాట్యము చేస్తూ వాళ్ళు చీల్చుకుంటున్న ఆ గాయాల్లో నుంచి కారిన రక్తాన్ని బలిగా చూపించారు. సందర్భం అక్కడ రాయబడింది. 17 నుంచి 40 వరకు ఉంది. ఆ సందర్భాలు 2 మాటలు చదువుతారా? కొంచెం లేట్ అయినా ఉందాం. అప్పుడు ఏలియా ఆ. బయలు ప్రవక్తలను పిలిచి, ఆ. మీరు అనేకులై ఉన్నారు మీరు గనుక అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధం మీరే చేసి, మొదట గెద్దును కోరుకుని సిద్ధం చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయండి. అయితే మీరు అగ్ని ఏమీ కింద వేయవద్దని చెప్పగా, సాయంకాలం ఏం జరుగుతుందో చదవండి. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఆ. బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరు గాని చేసిరు గాని ఈ ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడునూ లేకపోయింది. వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. గంతులు వేయడం మొదలు పెట్టారంట. అంటే ఆ దేశములో ఆ ప్రజల, ఆ బయలు భక్తుల, అషారాదేవి భక్తుల విధానం ప్రకారంగా వాళ్ళు చేసుకొచ్చారు. అక్కడ సందర్భం అది రాజుల గ్రంథంలో ఉంది. వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు, వారు గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు నుండిరి. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యం అర్పించే సమయము వరకు వారు ప్రకటనము చేయవచ్చిరి గాని మాటైనను ప్రత్యుత్తరమిచ్చేవాడు ఎవడైనను ప్రత్యుత్తరమిచ్చేవాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయేను. ఏమీ జరగలేదు. సాయంకాలం అయిపోయింది, సూర్యాస్తమయం అయిపోయింది, ప్రయత్నం అంతా అయిపోయింది. 800 మంది ప్రవక్తలు, ఏం జరగలేదు. రక్తాలు కార్చారు, శస్త్రాలతో కోసుకున్నారు, రక్తం చిందించారు, నాట్యం చేశారు. జరిగిన సందర్భం చెప్తున్నాను నేను. ఏలియా కాలంలో రాజుల చరిత్రలో ఉన్న చరిత్ర నేను చెప్తున్నాను. అక్కడ ఏం జరిగిందంటే ఏమీ అవకాశం లేకపోయింది. అప్పుడు ఏలియా ఏం చేశాడంటే, నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా, ప్రజలందరితో నా దగ్గర రండి అని చెప్పి జనులందరూ అతని దగ్గరకు వచ్చారు. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానం నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి తవ్వించి, 2 మానికల గింజలు పట్టినంత లోతు అంటే ఇంచుమించు లేదంటే 1 అడుగులో తవ్వించాడు గొయ్యి. కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి ఆ కట్టెల మీద ఉంచి ఆళ్ళ బలి వేసేవారు. ఆనాటి నాగరికత. జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయడని చెప్పాను. దహన బలి మీద, కట్టెల మీద, ఆ కింద గొయ్యి ఉంది కదా, ఆ గోతులోను నీళ్లు నిండిపోయేలాగా పూర్తిగా తడిపేయమన్నాడు. తడిపేశారు. ఆ నీళ్లు బలిపీఠం చుట్టూను పొర్లి పారాను. వింటున్నారా? పరధ్యానం పెట్టకండి, వినండి. నేను సబ్జెక్ట్కి వస్తాను, కంగారు ఏం లేదు, పక్కగా ఏం వెళ్ళలేదు నేను. జాగ్రత్తగా వినండి. అయితే అలా తడిపి నీళ్లు పొర్లి పారేటట్లు చేసి ప్రార్థిస్తున్నాడు. ప్రార్థనకు రండి. అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. ఏమని? యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీల దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడివై ఉన్నావని నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసితిననియు ఇదంతా నీ చిత్తము చెప్పిన జరుగుతుందనియు ఈ దినమున కనుపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. సందర్భాన్ని చాలా జాగ్రత్తగా సుమా. నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరిగి చేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా. ఈ జనులు మారిపోయారు, పాడైపోయారు. ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయిచుండగా యెహోవా అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుక్కిని దహించి చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. కందకమందున నీళ్లను ఆరిపోచేసెను. ఆ అడుగులోతు నీళ్లు ఆరిపోయాట, తడిపేసిన కట్లు కాలిపోయంట, బలి పశువు దహనమైందట, ధూమం ఆకాశానికి లెగిసిందట. అంతటి జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఎవరికి మారు మనసు వచ్చింది? అదే కావాలి ఇక్కడ. ఎవరికి మారు మనసు వచ్చింది? చూచిన ప్రజలకు వచ్చింది. ఆహాబుకు రాలేదు, యెజబేలుకు రాలేదు. అందుకే వాళ్ళిద్దరి కోసమే ఇదంతా చెప్పాను నేను. ఆహాబుకు రాలేదు,
యెజబెలుకి రాలేదు. అక్కడే మారు మనసు పొందాలి వీళ్ళు, అక్కడే మారు మనసు పొందాలా. ఆ కార్యం అయిన తర్వాతే నాబోతు ద్రాక్ష తోట ఆక్రమించారు. ఆ కార్యం అయిన తర్వాతే ఏలియా వచ్చి నాబోతు రక్తాన్ని ఎక్కడ కుక్కలు నాకాయో నీ రక్తం అక్కడే కుక్కలు నాకుతాయి, నాబోతు మాంసం ఎక్కడైతే మరి చీల్చబడిందో అక్కడే నీ భార్య మొక్కలు కాకులు పక్షులు ఎత్తుకుపోతాయి అని చెప్పినా మారలేదు, మార్పు లేదు. అంటాడు అక్కడ, నా పగవాడా నీ చేతిలో నేను చిక్కానా అంటాడు తప్ప. కానీ దావీదులాగా సాష్టాంగ నమస్కారం చేసి నేను పాపము చేశాను, ఇశ్రాయేలు దేవునికి విరోధంగా నేను దౌర్జన్యంగా ప్రవర్తించాను, నా భార్యను అదుపులో పెట్టుకోలేకపోయాను, నా భార్య నడవడికను దిద్దలేకపోయాను, నేను ఇశ్రాయేలు నిబంధనలో ఉన్న రాజునయుండి అడ్డంగా ప్రవర్తించి దుర్మార్గంగా ప్రవర్తించి తప్పు చేశాననే మారు మనసు ఆహాబుకి రాలేదు, అలాగే యెజబెలుకి కూడా రాలేదు. మారు మనసు పొందడానికి దేవుడు వీళ్ళిద్దరికీ అక్కడ అవకాశం ఇవ్వడానికి ఆకాశం నుంచి అగ్ని దించాడు, కట్టెలు కాల్చాడు. 400 మంది ప్రవక్తల ఎదుట 800 మంది మరి ఆ యొక్క భక్తుల ఎదుట దేవుని శక్తిని ఇశ్రాయేలు ప్రజల ఎదుట చూపించి ఇశ్రాయేలు ప్రజల్లో ద్విమనస్కులైన వారి హృదయాలు మార్చాడు. కానీ ఆహాబు కానీ యెజబెలు కానీ మారలేదు ప్రియులరా. ఆశ మారక మరణమయ్యాడు. మార్పు లేనివాడిగా ఉన్నాడు, మార్పు లేని స్థితిలో ఉన్నాడు, మారు మనసు లేని స్థితిలో ఉన్నాడు, మారు మనసు పొందని స్థితిలో ఉన్నాడు, దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాడు. ఆహాబు మార్పు చెందలేకపోయాడు. మారు మనసు పొందకున్న చేరరు పరలోకము, మారు మనసు పొందకున్న చేరరు పరలోకము, మారు మనసు లేకను మార్చలేరు ప్రజలను, మారు మనసు లేకను మార్చలేరు ప్రజలను, కోరిను తనాత్మనొందుడి వేజారి ఆత్మలను రక్షించుడి, కోరిను తనాత్మనొందుడి వేజారి ఆత్మలను రక్షించుడి. క్రైస్తవులారా 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 క్రైస్తవులారా, క్రీస్తు పోలి నడువరదేలా ప్రభు యేసు క్రీస్తు కొరకు నిల్వడి, క్రీస్తు పోలి నడువరదేలా ప్రభు యేసు క్రీస్తు కొరకు నిల్వడి. క్రైస్తవులారా క్రైస్తవులారా చప్పట్లు కొట్టండి. క్రైస్తవులారా అంచకాల గురుతులు కడువింతగా నెరవేరెను, అంచకాల గురుతులు కడువింతగా నెరవేరెను, అంచక్రీస్తు నీడలో అంతట కనిపించును, అంచక్రీస్తు నీడలో అంతట కనిపించును. ఎంతటి నిస్సారపు బ్రతుకు నీవు బ్రతుకుటేల కాలమంతయు, ఎంతటి నిస్సారపు బ్రతుకు నువ్వు బ్రతుకుటే కాలమంతయో. క్రైస్తవులారా 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 క్రైస్తవులారా, క్రీస్తు పోలి బ్రతుకరదేలా ప్రభు క్రీస్తు యేసు కొరకు నిల్వడి, క్రీస్తు పోలి నడువరదేలా ప్రభు క్రీస్తు యేసు కొరకు నిల్వడి. క్రైస్తవులారా 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 క్రైస్తవులారా, మారు మనసు లేని క్రైస్తవులుగా నేడు క్రైస్తవులు బ్రతుకుతున్నారు. మార్పు లేదు ఆహాబుకి. ఆహాబును పెళ్లి చేసుకుని ఇశ్రాయేల్ రాజ్యంలో లోనికి కాపురానికి వచ్చినటువంటి యెజబెలుకు మారు మనసు లేదు. వాళ్ళిద్దరూ ప్రవర్తిస్తున్న ప్రవర్తనలు బట్టి ఇశ్రాయేలు సర్వ సమాజము 2 భాగాలు అయిపోయింది, 2 తలంపులకు వచ్చేసారు. దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఆకాశం నుంచి అగ్ని దించాడు. అగ్ని దించి వారి బ్రతుకుల్లో వారి కళ్ళ ముందు వారి కళ్ళు ఎదుట ప్రజలందరూ బొబ్బేలు పెడుతూ చెప్పారు, యెహోవాయే దేవుడని. అయినా ఆహాబుకు తెలియలేదా ప్రియులారా? యెజబెలుకు తెలియలేదా? దేవుడు అవకాశం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకునే స్థితి వారి జీవితాల్లో లేకపోవడం చాలా దుర్భరమైనటువంటి సంగతి. ఆశా జీవితంలో జరిగింది, అలాగే ఆహాబు జీవితంలో జరిగింది.
దావీదు జీవితంలో జరిగినది ఏంటంటే, దావీదు వెంటనే నాతాను కాళ్ళ మీద పడేమన్నాడు, నేను పాపము చేసి తిని, నేను పాపము చేసి తినని చెప్పాడు. మార్పు కావాలి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరనే విషయాన్ని తేటగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడిని నమ్మావు, బాప్తిసం పొందావు, అర్పణలు ఇస్తున్నావు, కూటాలు పెట్టిస్తున్నావు, దేవుని కొరకు జీవిస్తున్నావు, ఆదివారం ఆరాధిస్తున్నావు, 52 ఆదివారాలు ఆరాధించావు, 12 స్తుతియాగాలు చేసావు. కానీ నీ జీవితంలో మార్పు లేకపోయిన ఎడల, నీ మార్పు లేని జీవితము పరలోక రాజ్యానికి చేరదనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. మరి అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆశాకు అవకాశం ఇచ్చాడు, తను వినియోగించుకోలేదు. ఆహాబుకు అవకాశం ఇచ్చాడు, తను వినియోగించుకోలేదు. దావీదుకు అవకాశం ఇచ్చాడు, తను వినియోగించుకున్నాడు. ఈరోజు నీకు అవకాశం ఇస్తున్నాడు, నీకు అవకాశం ఇస్తున్నాడు. 55వ దావీదు కీర్తన 19వ చరణం చదవండి. నీకు అవకాశం ఇస్తున్నాడు. 55వ దావీదు కీర్తన 19వ చరణం. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరం ఇచ్చును. తమతో సమాధానం మారు మనసు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరం ఇచ్చును. వారు బలాత్కారం చేయుదురు, తాము చేసిన నిబంధన చాలు మారు మనసును కోరుతున్నాడు. మత్తయి సువార్త 11:21 చూసినట్టయితే అక్కడ ఒక మాటను ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉంటారు. అయ్యో కొరాజినా, అయ్యో బెత్సయిదా, అయ్యో కొరాజినా, అయ్యో బెత్సయిదా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల, తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల, ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఎందురు. ఏమా నీ జీవితంలో ఏ కార్యాలు చేయలేదా? కరోనా వచ్చింది, భయంకరమైన స్థితి, ఎందరో చచ్చిపోయారు, నువ్వు బ్రతికున్నావే, దేవుడు కార్యం చేయలేదా? 2024లో నీ జీవితంలో కార్యం చేయలేదా? 2025కి వచ్చావు, నీ జీవితంలో మేలు చేయలేదా? నీ జీవితంలో ఉపకారాలు చేయలేదా? నీ జీవితాన్ని మార్చలేదా? నీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దలేదా? నువ్వు ఊహించిన మలుపు నీ జీవితంలో రాలేదా? దేవుడు నీ జీవితంలో మేలులు చేయలేదా? అయినా నువ్వు మారు మనసు కలిగి లేవు. నీ జీవితంలో చేసిన కార్యాలు అన్యుల జీవితాల్లో చేస్తుంటే వాళ్ళు ఈ పాటికి మారు మనసు పొందుదురు అని చెప్తున్నాడు. గోనె బట్ట కట్టుకుందరు. అద్భుతమైన మాట. మళ్ళీ చదవండి. అయ్యో కొరాజినా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల, ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఎందురు. మారు మనసును వారు పొంది ఎందురు. నీలో మార్పు లేదా? నీ జీవితంలో చేసిన కార్యాలు అన్యుల జీవితాల్లో చేస్తే, అన్యజనుల బ్రతుకుల్లో చేస్తే వాళ్ళు ఈ పాటికి నీకంటే భక్తిగా ఉందరేమో. ఈరోజు మారవలసిన క్రైస్తవ సంఘాలే, మారవలసిన క్రైస్తవుల బ్రతుకులే, అన్యులు కాదు. వాళ్ళ తల్లిదండ్రులు గౌరవిస్తున్నారు, కుటుంబాల్లో లోబడి ఉంటున్నారు, వారు అతి భక్తి కలిగి ఉన్నారు, వేకునే స్నానాలు చేస్తున్నారు, నెలల తరబడి నీసు మాంసాలు మానేస్తున్నారు, ఎంతో నీతి న్యాయాల్ని సమాజంలో స్థాపిస్తున్నారు, పుణ్యకార్యాలు చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, తపజపాలు చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు, ముక్తిని కోరుకుంటున్నారు. వారి భక్తిలో మార్పు కనబడుతుంది. కానీ నేడు క్రైస్తవులని చెప్పబడే మారు మనసుకు సంబంధించిన, మారు మనసు పొందండి, పరలోక రాజ్యంలో ప్రవేశించండి అని చెప్పిన ప్రభువును వెంబడించేవారు మార్పు లేని వారుగా ఉంటున్నారు అని చెప్తా ఉన్నాడు. ఎంత విచారకరమైనటువంటి జీవితం ఇది. అయితే మారు మనసు గురించి ఇంకో మాట చెప్తా ఉంటాడు. మరి లోకా 13:3 చదవండి. లోకా 13:3. కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మారు మనసు పొందనోళ్ళు ఏమవుతారట? చెప్పండి. నశించిపోతారు. లోకా 15:10 చదవండి.
మారు మనసు వలన కలిగే ఫలం ఇక్కడ చెప్తాడు. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. సంతోషము కలుగుతుందట. ఈరోజు ఈ వర్తమానం విని నువ్వు మారు మనసు పొందితే, నీ బ్రతుకు మార్చుకుంటే, నీ జీవితాన్ని మార్చుకుంటే, నీ దగాకోరు జీవితాన్ని, నీ అబద్ధాల జీవితాన్ని, నీ మోసకరమైన జీవితాన్ని, నీ చెప్పుడు గొంటు మాటల జీవితాన్ని, ఇంకా ఎన్నో లోక సంబంధమైనటువంటి ప్రవర్తన నీ జీవితంలో ఉండి నువ్వు మోసకరమైన జీవితం జీవిస్తుంటే, మారు మనసు లేని బ్రతుకు నువ్వు బ్రతుకుతుంటే నీ జీవితం ఏమవుతుందో ఆలోచించు. ఇక్కడ చెప్తున్నాడు, మారు మనసు పొందిన వారందరూ ఎలాగే నశించిపోతారట. మారు మనసు కలగడం వల్ల పరలోకములో ఎక్కువ సంతోషం కలుగుతుందంట. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనస్సు మార్చుకోవా, నీ మనస్సు మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనస్సు మార్చుకోవా, నీ మనస్సు మార్చుకోవా. అనుకూల సమయము ఇది అని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనస్సు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పరలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించిన ఏమున్నది ఈ లోకంలో. చప్పట్లు కొట్టండి అందరూ. ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమందున ఆయన ముందర నీవు నిలచే ధైర్యం నీకుందా, నిలచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏదని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు, ఏదో ఒక దినమందునా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు, ఏదో ఒక దినమందునా. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు. స్తోత్రం. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు, నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా,
నీ మనసు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆలోచించు, మార్పు లేని నీ జీవితం ఏమైపోతున్నావు ఆలోచించు, ఎక్కడికి పోతున్నావు ఆలోచించు. భయపడవయ్యా, దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకి చేరు, నీకంటూ ఏముందిలే. ఏముందా నీకు? దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే, నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి పాడండి, అందరూ పాడండి. మారు మనసును మారు మనసు పొందాలి, మారు మనసు కోరుతున్నాడు దేవుడు. మారు మనసులో నూతన సంవత్సరంలో ప్రవేశించు. మారు మనసుతో ఈ యొక్క వారాన్ని, చివరి వారాన్ని విడిచిపెట్టు. నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్పు చెందవా? దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే. అంటే ఏం మిగులుతుంది? ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఏం మిగులుతుంది? కట్టె మిగులుతుంది. గడ్డిలో పెడతారు, మట్టిలో పెడతారు, ఇంటిలో ఉండనివ్వరు. నీ ఇల్లు నీది కాదు. నువ్వు దాచుకున్న కూర్చుకున్న బంగారము వెండి వస్త్రములు నీవి కాదు, మట్టిలో పెట్టేస్తారు. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోతే నీకంటూ ఏముంది? మార్పు చెందవా? మారవా? నీ బ్రతుకు మార్చుకోవా? నీ అలవాట్లను మార్చుకోవా? నీ అబద్ధాలు విడిచిపెట్టవా? నీ మోసాన్ని విడిచిపెట్టవా? నువ్వు వ్యభిచార జీవితం విడిచిపెట్టవా? బ్రతుకు కాలం అంతా బ్రతికావు, బ్రతుకంతా జీవించావు ఈ పాపపు బ్రతుకుతో, ఈ నీచపు బ్రతుకుతో, ఈ దౌర్భాగ్యపు బ్రతుకుతో, ఈ మూర్ఖత్వంతో, ఈ గర్వముతో, ఈ అహంకారముతో జీవించావు. ఆహాబు వలె, యెజబెలు వలె అహంకారివై బ్రతికావు. నిన్ను నువ్వు పశ్చాత్తాపరచుకోలేక ఆశా వలె చివరికి కూలిపోతున్నావు, రాలిపోతున్నావు. పశ్చాత్తాపడ్డాడు దావీదు, పశ్చాత్తాపడ్డాడు దావీదు. దావీదు కనికరించబడ్డాడు, విడుదల పొందాడు. చూద్దాం హెబ్రీయులకు రాసిన పత్రిక 12:17. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచి దాని కోసము శ్రద్ధతో వెదకినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఎవరిని ఎరుగుదాం? మనం ఏశావుని ఎరుగుదాం. విసర్జించబడ్డాడు, మారు మనసుకు తపన పడ్డాడు, మారు మనసు కొరకు పశ్చాత్తాపడ్డాడు. సమయం దాటిపోయాక, కాలం తీరిపోయాక ప్రయత్నించాడు, కానీ మారు మనసు పొందడానికి అతనికి ఏమి లేదు, అవకాశం లేకపోయింది. ఎందుకంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అపొస్తలుల కార్యాలు 17:30 చదవండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను అని చెప్తా ఉన్నాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఏం చేస్తున్నాడు? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనస్సు మార్చుకోవా. ఎందుకు అడుగుతున్నాడు? అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడేమో.
ఆహాబు కాలములో, ఆశా కాలములో, దావీదు కాలములో, ఇప్పుడైతే దేవుడు అంతటను అందరూ మారు మనసు పొందవాలని ఆజ్ఞాపిస్తున్నాడు. పేతురుపత్రిక 2 పేతురుపత్రిక 3:9 ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు మారాలనే, నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలనే పేతురుపత్రికలో చూసినప్పుడు, చదవద్దు వినండి, పేతురుపత్రికలో చూసినప్పుడు ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అంతటా అనుకుంటున్నారు ఎందుకు దేవుని రాకడ ఆలస్యం అవుతుంది అని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే నువ్వు మారాలనే. ఈ సంవత్సరం కూడా నీకు అవకాశం ఇస్తున్నాడు. ప్రకటన 2:16 చదవండి. ప్రకటన 2:16 చదవండి. అక్కడ చెప్తా ఉన్నాడు కొన్ని మాటలు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. ఇక మొదలుకొని నీకు యుద్ధములే. ఆహాబుతో ఇదే మాట చెప్పాడు ఏలియా, ఇది మొదలుకొని నీకిక యుద్ధములే. సబ్జెక్ట్ పెరిగిపోద్దని, యూట్యూబ్లో మెసేజ్ పెద్దదైపోద్దని నేను కుదించేస్తాను. కానీ అన్నీ చదువుతుంటే, నేను వాటిని తయారు చేస్తుంటే నా ఒళ్ళు పులకించిపోయింది. ఎందుకంటే ఆహాబుతో మాట్లాడతాడు, నీ ఇంటి వారు, నీ సంతతి వారు, నీ పురుషులు, నీ కుటుంబం వారు నాశనం అయిపోతారు. ఆహాబు, ఇదిగో నీకు సమయం ముగించేశాను, నీకు అవకాశం ఇచ్చాను, కానీ నువ్వు మార్చుకోలేదు, నీ భార్యను మార్చుకోలేదు. ఇదిగో నీ బ్రతికేమవుతుందంటే నీ రక్తమును కుక్కలు నాకుతాయి. నువ్వు మార్చుకోక విడిచిపెట్టిన నీ భార్య యొక్క మాంసపు మొక్కలను ఆకాశ పక్షులు ఎత్తుకుపోతాయి. ఇక్కడ అంటున్నాడు, ఆయన నోటి నుండి వచ్చే అగ్ని చేత యుద్ధమే. రాబోయే సంవత్సరంలో నీ కుటుంబంలో యుద్ధమే, నీ వ్యాపారంలో యుద్ధమే, నీ పనుపాట్లలో యుద్ధమే, నీ భార్యాభర్తల మధ్యన యుద్ధమే, నీ పిల్లల మధ్యలో యుద్ధమే. అంతా శాంతే. ఆశకు లాభం కూర్చాడు, ఆశకు విజయం కూర్చాడు, ఆశకు నెమ్మది ఇచ్చాడు. కానీ ఆశ మారలేదు. అవకాశం ఇచ్చినప్పుడు ఆశ దాన్ని విడిచిపెట్టుకున్నాడు. ఈరోజు నీకు నాకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశంలో మారి నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాం. మారి 26లోకి వెళ్దాం. ఆకారు ఆదివారమే తీర్మానం తీసుకుందాం. ఆకారు ఆదివారమే ఒక నిర్ణయంతో వెళ్దాం. ప్రకటన 3:3 చదవండి. ఇక్కడ 2:16 అంటున్నాడు, నా నోటి నుంచి వచ్చే ఖడ్గముతో నీతో యుద్ధము చేస్తానంటున్నాడు. మార్పు లేని బ్రతుకులు యుద్ధానికి గురైపోతాయని చెప్తున్నాడు. ప్రకటన 3:3 చదవండి. నీవెలాగు ఉపదేశం పొందితువో, ఎలా వింటివో జ్ఞాపకం చేసుకొని. ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఉపదేశాలు విన్నావో? 420 మెసేజ్లు ఈ సంవత్సరం అంతా ఎలాగిన్నావో? ఎన్ని మెసేజ్లు! ఆ బర్నబాస్ గారి ఇంటి దగ్గర మెసేజ్, అక్కడ స్మారక కూటం దగ్గర మెసేజ్, ఇదిగో స్తుతియాగంలో మెసేజ్. ఎంతమంది దైవజనులు, 12 మంది దైవజనులు సంఘానికి వచ్చి నిన్ను హెచ్చరించారే. నువ్వు మార్పు చెందవా? ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది ఈ లోకంలో? ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. చెప్తున్నాడు ఏంటంటే ఈ జీవితంలో నువ్వు మార్పు చెందవలసినటువంటి అవకాశము గడియ వచ్చింది. ఈ ఆదివారం నాడు, ఈ ఆకారు ఆదివారం నాడు దేవుడు నీతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు మార్పుతో వెళ్తే నాకు సంతోషం. పరలోకములో సంతోషము కలిగే క్రియ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మార్పు చెందితే మళ్ళీ తాగేస్తున్నావా? కొడతాడు దేవుడు, కొడుతున్నాడండి. కొట్టడనుకుంటున్నారు. అమ్మ ఏడుస్తుంది, నాన్న ఏడుస్తాడు, అమ్మమ్మ ఏడుస్తుంది, నాన్నమ్మ ఏడుస్తుంది. నువ్వు బలమైన దెబ్బలతో మూలుగుతున్నావు. అది దేవుడు కొట్టిన దెబ్బలే నీకు బుద్ధి రావడానికి. నువ్వు చేసిన పొరపాటును బట్టి నీకు శిక్ష విధిస్తున్నాడు దేవుడు. అందుకని దేవుడు అన్యాయిస్తున్నంటావా? అందుకు కాదు, నీలో మార్పు కోరుతున్నాడు దేవుడు. నీ ప్రాణాన్ని తీసేయాలంటే ఎంతోసేపు కాదు, నీ కాళ్ళు చేతులు ఇరిసేయాలంటే ఎంతోసేపు కాదు, నిన్ను నిర్మూలన చేసేయాలంటే ఎంతోసేపు కాదు. రోడ్ల మీద శవాలు పడి ఉంటున్నాయి. నిన్నే ఈ కుర్చీలు కొనుక్కొని వస్తున్నాను నేను కాకినాడ నుంచి. వస్తుంటే ఏం జరిగిందో తెలుసా? ఓ మోటార్ బైక్ తిరగబడిపోయింది, గుద్దుకున్నారు. వాళ్ళు ఏం చేస్తుందంటే ఆ మోటార్ బైక్ ఒకేసారి 2 మనుషులతో ఆ పక్కనున్న 6 అడుగులు మురుగు కాలంలో పడిపోయింది. మురుగు కాలంలో పడిపోతే గబగబా అక్కడ ఉన్న వాళ్ళు బళ్ళు తీసి మురుగు కాలం అని కూడా లెక్క చేయకుండా బయటికి ఈడ్చుకొచ్చారు. ఆ బండి మీద ఉన్నవాడు అక్కడ మూలుగుతున్నాడు, ఒకడు స్పృహ లేకుండా
పడిపోయినాడు. ఎంప్లాయీస్ లాగా ఉన్నారు, నీట్గా ఉన్నారు. త్రాగుతున్నావు, డ్రైవింగ్ చేస్తున్నావు, త్రాగుతున్నావు, షికారులు చేస్తున్నావు, త్రాగుతున్నావు, అమ్మా నాన్న మోసం చేస్తున్నావు, త్రాగుతున్నావు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నువ్వెన్నాళ్ళ బ్రతికినా ఈ బ్రతుకు, నువ్వెన్నాళ్ళ జీవించిన ఈ జీవితం మార్పు లేని నీ బ్రతుకు నీకుంటే అది దేవునికి సంతోషం కాదు, పరలోకంలోని సంతోషం కాదు. ప్రియ క్రైస్తవురాలు, క్రైస్తవ విశ్వాసులారా, నేను క్రైస్తవులతో మాట్లాడుతున్నాను, అన్యులతో కాదు. దేవుని నమ్మిన నీతో మాట్లాడుతున్నాను, దేవుడు ఉన్నాడని విశ్వసించి నీతో మాట్లాడుతున్నాను, దేవుని ఎదుట ప్రార్థన చేసి నీతో మాట్లాడుతున్నాను. మార్చుకోవా, ఇకనైనా మార్చుకోవా, ఇకనైనా మార్చుకోవా. చీకటితో అంధత్వం కలిగి ఉంటావా, మత్తుడవై ఉంటావా, మరలా దుర్నీతితో తట్టు తిరుగుతావా, మరలా పాపము తట్టు తిరుగుతావా, మరలా లోకము తట్టు తిరుగుతావా, అపవిత్రతను జుర్రుకుంటావా, మరలా వెళ్ళి పేతురు ఒక్క మాట అన్నాడు, కుక్క వాంతికి తిరిగినట్లు. చాలా నీచమైన మాట. ఆ మాట వాడకూడదు మనుషుల విషయంలో. కుక్క వాంతు చేసుకుని తిరిగి ఆ వాంతుని తిన్నట్లు నువ్వు మరలా విడిచిపెట్టిన దానికోసం తిరుగుతున్నావా, విడిచిపెట్టిన దానికోసం వెళ్తున్నావా? నీ హృదయం మారడం లేదా? ఆనాడు చూడనట్టుగా ఉన్నాడు. ఈ డిసెంబరు ఎంత డేట్ వేళ 28వ తారీఖున నీకు వార్నింగ్ ఇస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. బ్రతుకు మార్చుకోకపోతే, నీ బ్రతుకు మార్చుకోకపోతే ఏమైపోతావు ఆలోచించు. దేనికి భయపడుతున్నావు? స్నేహితులుగా ఎవరికి భయపడుతున్నావు? పాపం చేయడానికి నిన్ను పాపానికి ప్రేరేపించే వాళ్ళకి భయపడుతున్నావా? ఆలోచించుకో. దేవుడిచ్చిన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? 3 కుర్రాళ్ళండి బండి మీద అతివేగంగా వచ్చి ఎక్కడ యాక్సిడెంట్ అయితే ఇంచుమించు 30 అడుగులు దేకిపోయింది బండి. 30 అడుగులు బండి దేకిపోతే మాంసం ముక్కలో చర్మం బిట్ల కింద ఊడిపోయింది. ఎంత పొడుగు. చూసిన వాళ్ళందరూ 3 చచ్చిపోరనుకున్నారు. చచ్చిపోవలసిన వాళ్ళే. మొన్న ఆదివారం ఇక్కడ ప్రార్థన చేయించుకుని వెళ్ళారు నా చేత. 3 భుజాల మీద, తలల మీద చేతులేసి ప్రార్థన చేశాను నేను. ఆ జీవం అందుకే నిలబడిందేమో, ఆ ప్రాణం అందుకే నిలబడిందేమో, దేవుడు ఒక్కసారి దయ చూపించాడేమో, అయ్యో అని అడ్డుకున్నాడేమో. లేకపోతే 3 జీవాలు రాలిపోవలసినవే, 3 ఇళ్లల్లో కన్నీరు ఉండవలసిందే, 3 ఇళ్లల్లో దుఃఖం ఉండవలసిందే. ఈరోజు ఈ ఆదివారం నిట్టూర్పుతో, వేదనతో మనం అందరం ఇక్కడ కూర్చోవలసిన వాళ్ళవే. దేవుడు దయ చూపించాడు, నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆలోచించు, మార్పు చెందు, మార్చుకో నీ బ్రతుకు, మార్చుకో నీ జీవితాన్ని, మార్చుకో నీ మనసును, మార్చుకో నీ అబద్ధాల బ్రతుకు, మార్చుకో నీ లంచగొండ బ్రతుకు, మార్చుకో నీ తంటాల బ్రతుకు, మార్చుకో ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ, నీతిమాలని బ్రతుకు మార్చుకో. ఎందుకు ఆ బ్రతుకుతున్నావు? వాళ్ళింటి దగ్గర వీళ్ళింటి దగ్గర ముడెడతావు, వీళ్ళింటి దగ్గర వాళ్ళింటి దగ్గర ముడెడతావు, 4 భుజాన్ని వేసుకుని కొంపకే తిరుగుతావు, అన్ని సంగతులు తెలుసుకుంటావు. ఏంటి నీ చెవులుగా దొరద, నీ నోటికా దొరదేంటి, నీ చెవులుగా దొరదేంటి? ఎందుకు ఇలా కొంపకి తిరుగుతూ అన్నీ వింటూ చాటుకుంటూ బజారేసుకుంటూ తిరుగుతావు? ఎందుకు ఆ బ్రతుకు? మార్చుకోవా? నీ బ్రతుకు మార్చుకో. ఈ చివరి రోజు నీకు అవకాశం ఇస్తున్నాడు. 2026లో నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు, ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఆ కార్యం చేత నీ జీవితాన్ని ఉన్నత స్థితికి నడిపించబోతున్నాడు. దావీదు మార్చుకున్నాడు, దావీదు జీవితాన్ని ఆశీర్వదించాడు. దావీదు అంటాడు, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనే పాటివాణ్ణి, నా కుటుంబం ఏపాటిది అన్నాడు. అంతగా నేను ఆశీర్వదించబోతున్నాడు. దైవజనుడిగా నన్ను వాడుకున్నాడు. బోరగా ఈ మాటలు నీతో పలికిస్తున్నాడు. కనుక నీ బ్రతుకు మార్చుకో, నీ మనస్సు మార్చుకో, ఆ బ్రతుకు మార్చుకో, ఆ చెడు జీవితం మార్చుకో, ఆ మొబైల్తో టైం అంతా గడిపే జీవితం మార్చుకో. ఎన్ని గంటలు గడిపేస్తున్నావు మొబైల్తో, టైమే తెలుస్తలేదు నీకు. ఒకసారి నువ్వు మొబైల్ ఓపెన్ చేయగానే గడియారం వంక చూడు, నువ్వు పక్కన పెట్టాక మళ్ళీ గడియారం వంక చూడు. ఎన్ని గంటలు నువ్వు దేవునితో గడపవలసిన బాధ్యతలు నీకున్నాయి. భారమునుంది, ఆత్మల భారం ఉంది. లోకము నశించిపోతుంది, లోకము దుర్మార్గంలో నడుస్తుంది. భారతదేశం క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉంది, క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలని చూస్తుంది. దేవుని సువార్త ఆగిపోయింది, సంఘాలు ఆగిపోయాయి, ఎంతోమంది పాస్టర్లు చనిపోతున్నారు. నిన్న ఒక సేవకుడు, అతని పేరు జయరాజ్, ఎలా చచ్చిపోయాడు? అనుమానాస్పదంగా చచ్చిపోయాడు. బండి తుప్పల్లో ఉంది. ఎంత గట్టిగా బండి యాక్సిడెంట్ అయినట్టు లేదు, ఫోటోలు పెట్టారు, బండి యాక్సిడెంట్ అయినట్టు లేదు, అది రాడ్లతో కొట్టేసినట్టుంది. చాలా కాలంగా సేవ చేస్తున్న వృద్ధ సేవకుడు. దాడులు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి. ప్రియులారా, బయట చూస్తున్నారు కదా. అంత్యకాల గుర్తులు ఇవన్నేటి, అంత్యకాల గుర్తులు జరుగుతున్నాయి. ఈరోజైనా నీ మనస్సు మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, తీర్మానం తీసుకో. ప్రార్థించేటప్పుడు గుండె మీద చేసుకో, నేను ఈ అబద్ధాలు మానేస్తాను ప్రభా. 25తో
ఈ కళ్ళు బళ్ళు కబుర్లు మానేస్తాను ప్రభా. ఈ 25 గతించిపోయినట్టే నాలో పాపం గతించిపోవాలి ప్రభా. సాడి మాటలు గతించిపోవాలి ప్రభా. ఈ ఇంటి కబుర్లు ఆ ఇంటికి మోసే స్వభావం చచ్చిపోవాలి ప్రభా. దొంగ బ్రతుకు చచ్చిపోవాలి ప్రభా. బూతుల బ్రతుకు చచ్చిపోవాలి ప్రభా. ఇంకా నాకు రావు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆ ధోరణిలో పెరగలేదు కనుక చాలా రావు. కొంతమంది సేవకులు చాలా లోతుగా చెప్తూ ఉంటారు, ఆ విశ్వాసంలో ఉన్న బ్రతుకుల సంగతి లోతుగా చెప్తుంటారు. నా దగ్గరకు వచ్చి కొంతమంది అంటారు, మీకు తెలియదండి, మీ దగ్గర ఒక వేషం, బయట ఇంకో వేషం. మీ దగ్గర వేషం వేరండి, ఆ వేషమే మీకు తెలుసు. బయట ఇంకో వేషం ఉంది, ఆ వేషం మీకు తెలియదు. ఎందుకు వచ్చిన జీవితం అమ్మా? ఎందుకు వచ్చిన జీవితం? దేవుని ఆత్మ దేవుడు తీసేసుకుంటాడు. నీకు మిగిలేదేముంది? మార్పు చెందు, నీ బ్రతుకు మార్చుకో. తల వంచండి, అందరూ ఏకీభవించండి, ఆసక్తికరంగా ప్రార్థించండి, మారు మనసు కొరకు ఆశించండి, మార్పు చెందండి. దేవుని విడిచిపెట్టి పోతున్నావు, నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావు, మోసం చేస్తున్నావు, దొంగతనం చేస్తున్నావు, అబద్ధం ఆడుతున్నావు, వ్యభిచారం చేస్తున్నావు, త్రాగుతున్నావు, దుర్భాషలు ఆడుతున్నావు, కళ్ళు బళ్ళు కబుర్లు చెప్తున్నావు, మాయ మాటలు కల్పిస్తున్నావు, లేని వాటిని పుట్టిస్తున్నావు, లేని వార్తలు కల్పిస్తున్నావు, అబద్ధాలు వేస్తున్నావు, నీతివంతులను ఆడిపోసుకుంటున్నావు, దైవజనులను దూషిస్తున్నావు, నీ ఇష్టానుసారంగా బ్రతుకొచ్చావు. ఈ 2025 అంతా ఎలా బ్రతికావో, ఎలా జీవించావో, ఎలా గడిపి ఈ 365 రోజులు గడిపోవో, ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీ బ్రతుకు మార్చుకోగలిగితే ఒక నూతన కార్యాన్ని, ఒక నూతన గొప్ప కార్యాన్ని నీ బ్రతుకులో దేవుడు చేయబోతూ ఉన్నాడు. అది 2026 అయి ఉన్నది. అందులో దేవుడు గొప్ప కార్యము నీ జీవితంలో చేయబోతున్నాడు. నీ సమస్యలకు పరిష్కారం చూపించబోతున్నాడు. ఆయన నీ జీవితాన్ని వెలిగించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఆలోచించుకో, తీర్మానించుకో, నీ బ్రతుకు మార్చుకో. ఇప్పుడే ఒప్పుకొని ప్రభు బలలో చేపెట్టే ముందు, ప్రభు రాత్రి భోజనం చేసే ముందు నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టు, మార్చుకో. నేను దేవుని కొరకు జీవిస్తాను అయ్యా, నిన్ను ప్రార్థిస్తాను, నిన్ను ఆరాధిస్తాను, నీ కొరకు జీవిస్తాను. 2026 అంతా కూడా ఒక నమ్మకమైన జీవితం జీవిస్తాను. నీకు ఇష్టడుగా బ్రతుకుతాను. పాపమును మానేస్తాను, త్రాగుడు మానేస్తాను, వ్యభిచారం మానేస్తాను, ఆ యొక్క భయంకరమైన మత్తు పానీయములు మానేస్తాను, ఆ చెడు స్నేహాలు విడిచిపెడతాను, నీ కొరకు జీవిస్తాను, నీ పక్షాన జీవిస్తాను అని తీర్మానించుకోగలిగితే నీ జీవితంలో దేవుడు కార్యము చేయబోతున్నాడు. నమ్మండి ప్రియులరా, దేవుడు ఒక కార్యము నీ జీవితంలో చేయబోతున్నాడు. నువ్వు తీర్మానించుకుంటే నీ జీవితంలో కార్యాన్ని చేయబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. నీ సమస్య నుండి నేను విడుదల చేయబోతున్నాడు. ఇల్లు లేదని ప్రార్థించావు సంవత్సరం అంతా, అప్పులు తీరలేదని ప్రార్థించావు సంవత్సరం అంతా, బిడ్డలు లేరని ప్రార్థించావు సంవత్సరం అంతా, ఆర్థిక ఇబ్బందులని ప్రార్థించావు సంవత్సరం అంతా, ఆరోగ్యం లేదని ప్రార్థించావు సంవత్సరం అంతా, నా భర్త మారలేదని ప్రార్థించావు. కనుక ఆలోచించు, ఒక్కసారి ఆలోచించుకో. మీరు తీర్మానించుకుని మీ కుడి చేతిని పైకి చూపిస్తే మీ కొరకు ప్రార్థిస్తారు. మరి బర్నబాస్ గారు వచ్చి క్లుప్త ప్రార్థనతో ప్రసంగాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కటి ప్రార్థన ఆయన చేస్తారు. మీరు చక్కగా మరి అందరూ కూడా మీ కుడి చేతిని ఎవరైతే తీర్మానించుకుంటున్నారో మీ కుడి చేతిని పైకి చూపించండి. తీర్మానించుకున్న వాళ్ళు మీ కుడి చేతిని పైకి చూపించండి. ఆ తీర్మానం పట్ల నిలబడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయినటువంటి మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంతవరకు తండ్రి మీ మాటల చేత మమ్మల్ని ఎంతగానో బలపరిచారు దేవా. మాలో ఉన్న లోపాలను మరి ఎత్తి చూపించి నాయన నూతన సంవత్సరంలో ప్రభా, నాయన నూతన మనసును ధరించుకుని నాయన మేము ప్రవేశించడానికి మాకు అవకాశాన్ని కల్పించారు ప్రభా. నాయన ఈ 2025 సంవత్సరం అంతా గడిపేశాం. పాపంతోటి అపవిత్రతతోటి బ్రతుకుతూనే ఉన్నాం ప్రభా. మీరు పలుమార్లు హెచ్చరించారు, పలుసార్లు మాతో మాట్లాడారు. మీరు ఎంత ప్రేమైన దేవుడు ప్రభా. మేము మీ మాట వెనక నాయన మీకు విరోధంగా ఎన్నోసార్లు ప్రవర్తించినప్పటికీ కూడా నాయన దయగల దేవుడివై, ప్రేమ కలిగిన దేవుడివై, నాయన ఒక తల్లి తన బిడ్డను గారవించినట్లుగా మమ్మల్ని గారాబం చేసి మాతో మాట్లాడుతున్నారు ప్రభా. ఆయన ఈరోజన్నా వినగలే హృదయాలను మాకు దయచేయండి. చెవి గలవాడు వినుగా కానీ మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నాయన నా తండ్రి, మేము అనేకమైన వింటున్నాము కానీ మీ మాటను మాత్రం వినలేకపోతున్నాం.
ఈ దినాన మీ మాట విని మారు మనస్సు పొంది నాయన రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ఇదిగో దేవుడు ఆ అజ్ఞాన కాలములను చూచి చూడనట్టు ఊరుకుండేను కానీ ఈ దినముల అంతమంది అయితే అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు అన్నారు. ప్రభా, ఆహాబు కుటుంబం నాశనం అయిపోయింది మారు మనసు పొందకే ప్రభా. నాయన యెజెబెలు దేహమును, నాయన ఒక రాణి దేహమును రోడ్డు మీద కుక్కలు తినేసాయి ప్రభా. నాయన ఒక రాజు, మహారాజు యొక్క రక్తాన్ని కుక్కలు నాకాయి. ఎంత దౌర్భాగ్య స్థితి తండ్రి. నేను అహాబు వాళ్ళ కుటుంబం కోసం చెప్తున్నారు, మీలో ఒక్క పురుషుడు కూడా మిగలకుండా అందరూ చచ్చిపోతారు అహాబు అని. ప్రభా, అంత దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది తండ్రి? నాయన మీరు పలుమార్లు హెచ్చించినా వినలేదు. చూచిన ప్రజలందరూ రక్షించబడ్డారు. అనేకులు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని గంభీరంగా పలికారు. కానీ ఆహాబు, యెజెబెలు మాత్రం ఇదిగో నిన్ను కూడా చంపేస్తామంటున్నారు తండ్రి ఏలియా అని. అంత కఠినమైన హృదయాలు ఎందుకు అయిపోయాయి? ఈ దినమున ఆహాబు గురించి మేము చెప్పుకుంటున్నాం కానీ మా బ్రతుకులు కూడా అలాగే ఉన్నాయేమో ఈ రోజుని. ప్రభా, దైవజనుల ద్వారా మీ వాక్యం ద్వారా పలుమార్లు నాయన అనేకమైన విషయాల గురించి మమ్మల్ని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఇంకా వినని చెవులు కలిగిన వారమే, మందమతులమే బ్రతుకుతున్నామేమో. మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన ఆశా బ్రతుకులో నెమ్మది కలిగింది, ఆశా బ్రతుకులో విజయం కలిగింది, ఆశా బ్రతుకులో సమృద్ధి కలిగింది. ప్రభా, ఆశ గొప్పగా దీవించబడ్డాడు, అనేకులకు ఆదర్శంగా నిలిచాడు ప్రభా. కానీ తండ్రి, తాను చేసినటువంటి మతి తప్పి చేసినటువంటి ఒక కార్యం ప్రభా తన జీవితాన్ని అధపాతాళానికి తొక్కేసింది. నేను అప్పటికీ మీరు హెచ్చరించారు, కానీ ప్రభా హెచ్చరించిన వారిని సైతము నాయన బాధ పెట్టేటువంటి స్థితికి నాయన అటువంటి కఠినమైన హృదయానికి ఆశ బ్రతుకు వెళ్ళిపోయింది ప్రభా. ఆశ బాధపడి 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 ప్రభా అలాగే చచ్చిపోయాడు తండ్రి. నాయన మా జీవితాల్లో మీరు మాకు మరి ఒక సంవత్సరాన్ని ఇస్తున్నారు. మేము మారు మనసు పొందుతాము, మేము బాగుంటాము, మీకు ఇష్టంగా నడుచుకుంటామని. కానీ నాయన అవే చెడ్డ అలవాట్లు, అవే అపవిత్రతలు, అవే పాపములు, అవే మోసకరమైనటువంటి క్రియలు ప్రభా ఈ దినాన్ని మేము కొనసాగించుకుంటూ పోతున్నాం. ఎన్నాళ్ళు ప్రభా, ఎన్నాళ్ళు నాయన. ఏశావు గురించి చెప్తున్నారు, తర్వాత మారు మనసు పొందాలని కన్నీళ్లు విడిచి ఎంతో శ్రద్ధగా వెతికినప్పటికీ కూడా ఏశావుకి అవకాశం దొరకలేదు అంటున్నారు ప్రభా. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి దినమున అవకాశాన్ని ఇస్తున్నారు తండ్రి. నేను అవకాశాన్ని వినియోగించుకున్న దావీదు, ఇదిగో నేను పాపము చేశాను అని నాయన బోరుని ఏడ్చి నాయన మీ ఎదుట సాష్టాంగపడి కన్నీళ్లు విడిచి ప్రార్థించినటువంటి నాయన తను తాను తగ్గించుకుని మహారాజుగా, చక్రవర్తిగా, సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు దగ్గరికి నిండు సభలో వచ్చి ఒక ప్రవక్త చెప్పినప్పుడు ప్రభా, అయ్యో నేను పాపము చేశాను, నేను దేవునికి విరోధంగా పాపం చేశాను అని చెప్పి ప్రార్థించినప్పుడు ప్రభా నాయన దావీదు క్షమించబడ్డాడు. అతని జీవితం మరలా చిగురించింది, మరలా ఆశీర్వదించబడింది అంటున్నాడు. నాయన చివరికి వచ్చేసరికి నేను ఎంతటి వాడను ప్రభా, ఎంతగా నీవు నన్ను దీవించడానికి, నా కుటుంబం ఏ పాటిది ప్రభా అంటున్నాడు. అవును ప్రభా, మారు మనసు పొందే వారిని మీరు ఇష్టపడతారు ప్రభా. ఒక్కరు మారు మనసు పొందితే పరలోకమందున్న దూతలతో సహా మీరు ఎంతో సంతోషిస్తారు. నేను మిమ్మల్ని సంతోషపెట్టే కార్యాలు చేయాలి కానీ మా కొరకు మరణించి, మా కొరకు ఎంతో శ్రమను భరించి నాయన నాగలి చేలవలే మీ శరీరం చీల్చబడుతున్నప్పటికీ సహించి భరించినటువంటి మీ గాయాలను మరలా రేపే పరిస్థితి మా బ్రతుకుల్లో ఉండకూడదు. ఇక్కడ మేము కూర్చున్న వాళ్ళంలో ప్రభా, వింటున్న వాళ్ళంలో తండ్రి ఎంతమంది ఇంకా అటువంటి బ్రతుకుని కలిగి ఉన్నామో నాయన ఈ 2025 సంవత్సరంలో ప్రభా ఈ చివరి ఆదివారం మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి ప్రభా మేము గ్రహించుకొని విధేయులమై ప్రభా మీరు అనుగ్రహించి మారు మనసు పొందుకొని మిమ్మల్ని మహిమపరచడానికి మీ సాక్షార్థమైన జీవితమును మంచి ప్రవర్తన జీవించి అనేకులకు ప్రార్థించేవారు గాను, అనేకులకు సువార్తను ప్రకటించేవారు గాను, మీ కార్యాలను బహు బలముగా చేసేవారు గాను మమ్మల్ని అందరినీ దీవించి మీ కొరకు అయత్తపరచుకోనమని, మీరు ఆకడి కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని. ఎత్తబడాలి ప్రభా మీరు ఆకడిలో మా ఆత్మ మీ సన్నిధికి చేరినప్పుడు, మీ సింహాసనం ముందు నిలిచినప్పుడు ప్రభా బలా నమ్మకమైన మంచి దాచుడు అనిపించుకోవాలి. అటువంటి జీవితాలను ఇక్కడున్న మా అందరికీ ప్రసాదించి ఆశీర్వదించండి తండ్రి. ఎంతో ప్రభా భారంతో, ప్రయాసతో నాయన అనేకుల బ్రతుకుల్లో మారు మనసు పొందాలని మీ వాక్యాన్ని ప్రభా గొంతు చించుకుని ప్రకటించినటువంటి మీ సేవకులకు చక్కని ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని ప్రసాదించి ఇంకా మీ పరిచయలు బహు బలముగా వాడుకోనమని. ఇక్కడ కూడిన నాయన ఎవరు ఏ కష్టంతో అయితే ప్రార్థించారో వారందరూ మనవులు కూడా ఆలకించి ముందుగా ప్రభా నాయన మారు మనసు పొందేటువంటి లక్షణాన్ని ప్రభా మా అందరి జీవితాల్లో దయచేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.